హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్ 8247 ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో కొత్త రెసిపీతో వచ్చేసాం ఫ్రెండ్స్. ఆ రెసిపీ ఏందో చూసేద్దాం రండి. ఇదిగోండి నిమ్మకాయ పచ్చడి అనేది మన వీడియోలో ప్రిపేర్ చేస్తాం ఫ్రెండ్స్. ఇదిగోండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. ఇదిగోండి నిమ్మకాయలు ఎన్ని తీసుకుంటున్నాను ఏంటన్నది చూద్దామండి. నేను వచ్చి 6 కాయలు తీసుకున్నానండి. ఏ డ్యామేజ్ లేని కాయలు, చక్కగా రసం ఉన్న కాయలు తీసుకున్నానండి. ఆ కాయలు అన్నది నీట్గా కడిగేసుకొని కాయ అన్నది తుడిచేసుకొని కొంచెం ఆరనిచ్చానండి. ఆరనిచ్చి తీసుకున్నానండి. చక్కగా తీసుకున్న తర్వాత వేరే ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయ అన్నది 4 పక్షాలుగా కట్ చేసేసుకోవాలండి. రసం ఉన్న కాయలు తీసుకుంటే ఏంటంటే అండి పచ్చడి అనేది గుజ్జుగా బాగుంటుందండి. అందుకోసమే మనం చూసి రసం కాయలు తీసుకోవాలి. చక్కగా అవన్నీ అలా కట్ చేసేసుకున్న తర్వాత అండి ఇంకొక విధంగా కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి అలా కట్ చేసుకున్న తర్వాత అదిగోండి ఒక బద్ద తీసుకున్న దాంట్లో హాఫ్గా కట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఏంటంటే అండి పూర్తిగా తినలేరు. అలా చిన్న బద్ద వేస్తే వాళ్ళే తింటారు మిగిలించకుండా. ఇదిగోండి మొత్తం అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కళ్ళుప్పు అన్నది తీసుకుందామండి. నేనైతే 6 కాయలకి 3 స్పూన్లు కళ్ళుప్పు తీసుకున్నానండి. రెండు కాయలకి 1 స్పూన్ చొప్పున 3 స్పూన్లు తీసుకున్నాను. కాస్త పసుపు తీసుకున్నానండి. చక్కగా పసుపు తీసుకున్న తర్వాత నిమ్మకాయ బద్దలకి చక్కగా ఉప్పు పసుపు పట్టేటట్టు చక్కగా మిక్స్ చేసేసుకోండి. 1 స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 రోజులు అన్నది మనం మూతేసి పక్కన పెట్టుకోవాలి. రోజుకు రోజు అండి, రోజు మధ్య రోజు మామూలుగా మార్నింగ్ పూట కానీ చక్కగా 1 స్పూన్తో కలుపుకుంటూ ఉండండి. ఉప్పు అన్నది కరగాలి కదండి, అందుకోసం. ఒక 3 రోజులు ఆగిన తర్వాత నిమ్మకాయ చూడండి ఎట్టా ఊరిద్దో. చక్కగా ఊరి వాటర్తో ఉంటుంది. ఊరి వాటర్తో ఉన్న నిమ్మకాయలో మనం మెంతి పొడి వచ్చి 1 అర టీ స్పూన్ తీసుకోండి. ఆవు పొడి వచ్చి 1 స్పూన్ తీసుకున్న తర్వాత చక్కగా 2 స్పూన్లు వచ్చి కారం తీసుకోండి. 2 స్పూన్లు సరిపోతుందండి కారం. ఎక్కువ తినేవాళ్ళైతే 1 అర టీ స్పూన్ ఎక్కువ వేసుకోండి. తక్కువ తినేవాళ్ళైతే 1 అర టీ స్పూన్ తగ్గించుకోండి. చక్కగా మొత్తం మిక్స్ చేసుకుంటే ఎంత రాని వాళ్ళు కూడా నిమ్మకాయ పచ్చడి ఎంతో ఈజీగా పెట్టొచ్చండి. చాలా బాగుంటుందండి. కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.